అంటే కొన్నిసార్లు కొన్ని గొడవలు కూడా నా చీకటిని నువ్వు వెలుగుగా చేయగలవని కీర్తనకారుడు అన్నట్టు, కొన్నిసార్లు కొన్ని గొడవలు, కొన్ని సమస్యలు కూడా కొన్ని దైవ కార్యాలు జరగటానికి దేవుడు మలుచుకోగలడు. దేవునికి స్తోత్రం. అలాగే అబ్రహాము వెంట లోతును నడవనిచ్చాడు, కొంత భక్తిని ఆత్మీయతను నేర్చుకొనిచ్చాడు, వాగ్దత్త దేశానికి చేరనిచ్చాడు. తీరాడికి చేరిన తర్వాత విడగొట్టాడు. వాళ్ళ మధ్య వివాదం వచ్చేటట్టు చేసి ఇద్దరు విడిపోయారు. అప్పుడు లోతు లేచి సొదొమ ప్రాంతానికి వెళ్ళాడు. ఎన్నో ప్రాంతాలు ఉంటే సొదొమకి ఎందుకు వెళ్ళాడు? మనం అనుకుంటాం బుద్ధిహీనమైన అడుగులు వేశాడు, పనికిమాలిన ఆలోచన చేశాడు, పచ్చగా ఉందని ఆకర్షింపబడ్డాడు. ఓకే, ఒక కోణంలో అది కరెక్టే. కానీ రెండవ కోణంలో చూస్తే అందులో కూడా సున్నితమైన దేవుని నడిపింపు ఉంది. నీతిమంతుడైన లోతు అన్నది బైబిలు. పేతురు రాసినటువంటి 2 పత్రిక 2వ అధ్యాయం మీరు చూడగలిగితే, దుష్టుల కామ వికారయుక్తమైన నడవడి వలన దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చిన నీతిమంతుడగు లోతును తప్పించాడు. నీతిమంతుడగు లోతు అన్నాడు. లోతుని ఎందుకు పంపించాడు? సొదొమ గొమొర్రాలకు ఎందుకు పోనిచ్చాడో తెలుసా? సొదొమ గొమొర్రాలకు చావు మూడింది. మరి అక్కడికి ప్రకటించాలంటే ఒకడు కావాలి. మరి ఎక్కడి నుంచి వస్తారు? దేవుడు ఏర్పరచుకుంది అబ్రహాం దగ్గర ట్రైనింగ్ పొందింది లోతు. కాబట్టి ఆ లోతే అడిగి నడిపించబడేటట్టు చేసి ఆ లోతుని కొన్ని సంవత్సరాలు వాళ్ళ మధ్యలో ఉంచి, మీరు ఆలోచించండి, అసలు ఎందుకు పోయాడు లోతు? గొడవ ఎందుకు వచ్చింది? లోతు అబ్రహాం దగ్గర నుంచి ఎందుకు పోయాడు? గొడవ ఎందుకు వచ్చింది? మందను మేపే దగ్గర వచ్చింది. లోతుకి పశువుల కాపర్లు ఉన్నారు, అబ్రహాంకి పశువుల కాపర్లు ఉన్నారు. వీళ్ళ కాపర్లకి వాళ్ళ కాపర్లకి పొలంలో గొడవ వచ్చింది. మేము ఈ ఏరియాలో మా మందను మేపుతున్నాం, మళ్ళీ మీరు తీసుకొచ్చి ఏడ తోలుతారు, మా మందకి ఏడ సరిపోతాడు, పోండి అంటే మీరే పోండట్టు మేము ఎందుకు పోతాం అని అట్లా వచ్చింది క్లాష్. తన మంద కాపర్లతో అబ్రహాం ఇక్కడే ఉన్నాడు. లోతు తన మంద కాపర్లను తీసుకొని సొదొమకి వెళ్ళిపోయాడు. మందని తీసుకొని, ఫ్యామిలీని తీసుకొని, మంద కాపర్లను తీసుకొని వెళ్ళిపోయాడు. మీరు ఆలోచించండి, లోతు సొదొమను విడిచి బయటికి వచ్చినప్పుడు, అగ్ని ప్రళయము సొదొమ మీద సంభవించినప్పుడు లోతు ఫ్యామిలీ ఒక్కటే బయటపడిందా? లోతు కాపర్లు కూడా బయటకు వచ్చారా? కాపర్లు ఎటుపోయారు? వాళ్ళ వల్ల ఇక గొడవ వచ్చింది కాదు. లోతు కోసం, లోతుకు సంపాదన మిగిల్చడం కోసం, లోతుకు లాభం తీసుకొచ్చి పెట్టడం కోసం అబ్రహాం కాపర్ల మీద కొట్లాటకు దిగినటువంటి అంకిత భావం కలిగినటువంటి కాపర్లు ఏమైపోయారు? ఎటుపోయారు? చివరికి అందులోంచి బయటపడేటప్పుడు కాపర్లు ఒక్కడు కూడా లోతు వెంట లేడేంటి? ఒకప్పుడు అబ్రహాం దగ్గర లోతు కోసం గొడవ పడిన ఈ కాపర్లు సొదొమకు పోయిన తర్వాత ఒక్కడు అడ్రస్ లేడేమి? అంటే అక్కడ పోకముందు ఒక రకంగా ఉన్నారు, పోయినాక మొత్తం బుక్ అయిపోయారు. అక్కడ అందరికీ హెచ్చరికగా లోతును పంపించాడు అక్కడికి దేవుడు. నీతిమంతుడైన లోతు అక్కడికి వెళ్ళాడు, కొంతకాలం జీవించాడు, కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే గవిని యొద్ద కూర్చునే స్థాయికి ఉన్నాడు. అంటే పెద్దలలో ఒక పెద్దగా ఎంచబడ్డాడు లోతు. ఊరు మొత్తం చెడిపోయింది, కానీ లోతు కుమార్తెలను వాళ్ళు ముట్టల. ఊరు మొత్తం చండాలం, కానీ లోతు కుమార్తెలను ముట్టల. ఎందుకో తెలుసా? లోతు గవిని యొద్ద ఉన్న పెద్దలలో ఒక పెద్దగా ఉన్నాడు. ఆ ఆధిక్యత పొందినందున పెద్ద కుమార్తెలను ముట్టలేదు వాళ్ళు. అందుకే దేవుడు లోతు ఇంటికి వచ్చినప్పుడు, ఇద్దరు వ్యక్తులుగా వచ్చినప్పుడు, వారిని మేము కూడినట్లు బయటికి రమ్మని చెప్పని వీళ్ళు పిలిచినప్పుడు లోతు అంటాడు, పురుషుని ఎరగని 2 కుమార్తెలు నాకున్నారు, వారిని మీ కొరకు ఇస్తాను. దయచేసి నా ఇంటిని ఎడుకొచ్చిన ఈ బాటసాలను మీరు వదిలేసేయండి అన్నప్పుడు అక్కడ స్త్రీలను గురించి, తన కుమార్తెలను గురించి ప్రస్తావిస్తాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? లోతు అక్కడ ఒక పెద్దగా ఉన్నాడు. లోతు కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. అంతేకాదు, వాళ్ళ ఆ దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి, ఆ దుష్ట చేష్టల వల్ల రోజు గాయపడేవాడు. అంతటితో ఆగిపోలా, లోతు వారికి హెచ్చరిక కూడా చేశాడు. అన్నలారా, ఇది మంచిది కాదు. ఏమన్నారు వాళ్ళు? వీడెవడో మన మధ్య బ్రతకడానికి వచ్చి మనకు తీర్పరిగా మారాడు.
తీర్పు తీరుస్తున్నావా? మాకు న్యాయ విచక్షణ చెప్తున్నావా? మాకు తెలుసులే, నువ్వు నోరు మూసి నువ్వు ముందు తలుపులు తీరా, మాకేం చెప్తున్నావు నీతులు అంటే సొదొమ గొమొర్రాల వినాశనానికి ముందు సైతం దేవుడు హెచ్చరిక పంపడానికి ఒక పాత్రను ఎంచుకున్నాడు. ఆ పాత్రే లోతు. దేవుడు కృపగల దేవుడు అండి. మన వైఫల్యాలను కూడా ఆయనకు అనుకూలంగా మార్చుకొని వాడుకోగల దేవుడు. మన ఓటములను కూడా తనకు అనుకూలంగా మార్చుకొని వినియోగించుకోగల సమర్థుడు మన దేవుడు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒక సమాజాన్ని దేవుడు దర్శించాలనుకున్నప్పుడు, శిక్షించాలన్నా రక్షించాలన్నా కూడా ఆ సమాజానికి ప్రకటించేటువంటి వ్యక్తులను ఏర్పరచుకుంటాడు. ఏర్పరచుకొని వారి ద్వారా తన వాక్కును సమాజానికి పంపిస్తాడు. ఇది దేవుని పద్ధతి ఆది నుండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హనోకు దినములలో కూడా అంతే జరిగింది. హనోకును అలాగునే ఏర్పరచుకున్నాడు దేవుడు. కాబట్టి ప్రకటించుటకు కొంతమందిని ఏర్పరచుకుంటాడు. ప్రకటించే వాళ్ళు ఉండాలి. ఇక వాళ్ళ పని దేవుని యొద్ద నుండి సందేశం పొందటం, ప్రజలకు ఇవ్వటం. ఏమైనా అర్థమైందా? ప్రకటించటం వాళ్ళ పని. నినివే పట్టణము నాశనము కాకుండా యోనాను ఏర్పరచుకొని, యోనా నేను పోను అని మల్లబడితే సముద్రంలో పడేటట్టు చేసి తిమింగలం కడుపులో 3 రోజులు నానబెట్టి యోనాకు సానబెట్టి తీసుకెళ్ళి ఆ నినివే పట్టణస్థుల ప్రాంతానికి ప్రకటింపజేశాడు. అట్లా మీరు గమనిస్తే ప్రతి తరములోనూ ప్రతి జనములోనూ దేవుడు సమాజం మీదికి శిక్ష రప్పించాలన్నా, సమాజానికి రక్షణ రప్పించాలన్నా ముందు సమాజానికి ప్రకటించేటువంటి సమాచారకుల్ని ఖచ్చితంగా ఏర్పరచుకుంటాడు. మీలో కొంతమంది అట్టివారై ఉన్నారు, మనలో కొంతమంది అట్టివారం. ఆయన ప్రకటన సమాజానికి అందించే వారముగా మనల్ని ఏర్పరచుకున్నాడు. వాళ్ళకి అది భారం, వాళ్ళకి అదే భారం. ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటారు, హెచ్చరిక చెప్తూ ఉంటారు, జాగ్రత్త చెప్తూ ఉంటారు, దేవుని సందేశాలు అందిస్తూ ఉంటారు, జాగ్రత్త చేస్తూ ఉంటారు. వాళ్ళ హృదయంలో దేవుడు పెట్టిన భారం అది, దేవుడు వారికి ఇచ్చిన పిలుపది. ఇక వాళ్ళ నోరు మూతపడదు. ఇది ఒక వర్గం. రెండవది, ఒక సమాజాన్ని దేవుడు శిక్షించాలన్నా రక్షించాలన్నా ప్రకటిస్తాడని చెప్పి మొదట చెప్పాను కదా. రెండవది వచ్చేసి, ఒక సమాజాన్ని దేవుడు దర్శించి రక్షణలోకి నడిపించి ఆ సమాజంలో దేవుడు తన బాహు చాపి కార్యాలు నెరవేర్చాలంటే, ఆ సమాజంలో జరుగుతున్న సాతానీయ కుట్రలను నాశనం చేయాలి అంటే మళ్ళీ ఇంకొక టీంని ఏర్పరచుకుంటాడు. అది యెహోవా జ్ఞాపకకర్తల గుంపు, విజ్ఞాపన వీరుల గుంపు. ప్రార్థనా పరుల్ని కొంతమందిని ఏర్పరచుకుంటాడు. వారి చేత విజ్ఞాపన చేయిస్తాడు. ఆ ప్రార్థనలన్నిటినీ ఆలకించి జవాబుగా సమాజాల్లో దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఓ భక్తుడు అన్నాడు, భూమి మీద దేవుడు చేస్తుంది ఏమీ లేదండి, తన భక్తుల ప్రార్థనకు జవాబులు మాత్రమే ఇస్తున్నాడు, ఇంకా వేరే పని ఏం చేయటల్లా దేవుడు అన్నాడు. దేవుడు భూమి మీద ఏం చేస్తున్నాడు అంటే, ఒక భక్తుడు అన్నాడు, భూమి మీద తన భక్తుల ప్రార్థనకు జవాబులు మాత్రమే దేవుడు ఇస్తున్నాడు, అంతకు మించి ఇంకేం చేయటం లేదు, ఇంకేం చేయటానికి కూడా లేదు. దేవుడు ఏం కదలాలన్నా కూడా భక్తుల ప్రార్థన వలననే తప్ప మరింకో రకంగా కాదు. భూమి మీద ఉన్న భక్తులు, దేవుని సంబంధులు హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టి అనేక అంశముల కోసం వారు అడిగితే తప్ప దేవుడు తనంతట తానుగా స్పందించడానికి లేదు అని చెప్పాడు. వినటానికి మనకు విడ్డూరంగా ఉన్న వాక్య సత్యం కూడా అదే చెప్తుంది. భూమి మీదనో మీరు ఏం బంధిస్తారో నేను దాన్ని బంధిస్తాను అక్కడ పరలోకమందును. భూమి మీద మీరు దేన్ని విప్పుతారో పరలోకమందు అది విప్పబడును అన్నాడు. ఒకవేళ భూమి మీద బంధించకపోతే అసలు ప్రభుత్వం భూమిదా పరలోకాందా? ప్రభుత్వం భూమిదా పరలోకాందా? సుప్రీం ఉంది ఎక్కడండి? సర్వాధికారి ఉంది ఎక్కడ?
మరి అక్కడి నుంచి కదా గవర్నమెంట్ పాస్ అవ్వాల్సింది, ఆర్డర్ అక్కడి నుంచి కదా రావాల్సింది. కానీ ఇక్కడ రివర్స్, భూమి మీద నుంచి ఆర్డర్ జారీ అవుతుంది, అక్కడ ఆమోదించబడిద్దట. నేను చెప్పానా? మత్తయి సువార్త 18:18 చెప్పిందా? బైబిల్ ఉంటే తీ చూడు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. ఒకవేళ బంధించకపోతే భూమి మీద బంధింపబడవు. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. భూమి మీద దేన్ని విప్పుతారో అది అక్కడ విప్పబడిద్ది. అంటే ఇక్కడ ముందు ఆమోదించి సంతకం పెడితేనే అక్కడ పర్మిషన్ వచ్చింది. ఇక్కడ ఆమోదం జరగకపోతే అక్కడ నుంచి రాదు. అంటే ఇప్పుడు ఏది దేన్ని బ్యాలెన్స్ చేస్తుంది, ఏది దేన్ని కమాండ్ చేస్తుంది, ఏది దేన్ని కంట్రోల్ చేస్తుంది? మీరు చెప్పండి. భూలోకమే పరలోకాన్ని నియంత్రిస్తుంది. ఇది వింత, కానీ తన భక్తులకు దేవుడిచ్చిన ఆధిక్యత. ఇంకంతమించి ఏం చేశాడు? మీరు చెప్పండి నేను చేస్తాను అంటున్నాడు అక్కడ కూర్చొని. మీరు విప్పండి అది విప్పబడిద్ది, మీరు బంధించండి అది బంధించబడిద్ది, అంతే అని. అది ఏ సందర్భంలో చెప్పాడు? ప్రార్థనను గురించి మనకు అర్థమయ్యేటట్టు అక్కడ పాయింట్ అందించాడు. అక్కడ ప్రార్థన గురించే మాట్లాడతాడు. ఆ కిందికి వస్తే మీరు ఎక్కడ భూమి మీద ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినను ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అది చూడండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏకీభవించుట అంతటితో ఆగిపోదామా? 21 కూడా చదివితే ఇలా ఉంది చూడండి. 20 ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంధించుటైనా విప్పుటైనా, ఇద్దరు ఏకీభవించుటైనా, ఇద్దరు ముగ్గురు కూడి ఉండుటైనా, ఈ 4 విషయాలు కూడా ప్రార్థనకు సంబంధించిన అంశం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, భూమి మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబులు తప్ప ఏం చేయటం లేదు. మరి భూమి మీద కొన్ని విలయాలు జరుగుతున్నాయి కదా, దానికి కారణం ఏంటి? పరిశుద్ధుల ప్రార్థనలేనా? అంటే ప్రభువా సమాజాన్ని దర్శించు, ప్రజల్ని రక్షించు, నీ ఉన్నావన్న గ్రహింపు వారికి కలిగించు, నిన్ను గూర్చిన స్పృహ వారికి అందేటట్టు చేయని భక్తుడు ప్రార్థించినప్పుడు మరి దేవుడు అలా స్పందించకపోతే వీడికి అక్కదగా మనిషికి. ఒరే నేను ఒకడు ఉన్నాను, ఓవర్ యాక్షన్ చేయవాకండి అని దేవుడు సంకేతాలు ఇవ్వాలి. నువ్వు ఉన్నావని వాళ్ళకి అర్థమై భయపడి వాళ్ళ బ్రతుకులు మార్చుకున్నట్లు దయచేసి కదులు ప్రభువా అని భక్తుడు ప్రార్థన చేస్తే దేవుడు కొన్ని కార్యాలను భూమి మీద జరిగించి తన ఉనికిని చూపిస్తాడు. తద్వారా మనుషులు గుండెల్లో భయం కలిగి దేవుని వైపు మళ్ళుతారు. పరోక్షంగా ఇది కూడా ప్రార్థనకు జవాబే. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పింది? ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి ఏది జరగాలన్నా దేవుడు తన పరిశుద్ధుల ప్రార్థనకు మించి అడుగు వెయ్యడు. అందుకే అనేక చోట్ల పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని పిలుపునిచ్చాడు. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళలో కొంతమంది ప్రకటించే వాళ్ళైతే, కొంతమంది ప్రార్థించేవాళ్ళు. ప్రకటించేవాడు ఉండాలి, ప్రార్థించేవాడు కూడా ఉండాలి. ప్రకటించడానికి లోతును పంపించాడు సొదొమ గొమొర్రాలకి. ఆ లోతు అందులో నాశనం కాకుండా, వాళ్ళ ఎఫెక్ట్ లోతు మీద పడకుండా, లోతు భద్రంగా ఉండడానికి అబ్రహాం చేత విజ్ఞాపన చేయించాడు లోతు కోసం. అవునా? ఆ నాశనం మందు లోతు పాడు కాకుండా దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును తప్పించను అనుంది. ప్రకటించేవాడు ప్రకటించడానికి పోతే వాని పక్షంగా ప్రార్థించేవాడు ప్రార్థించాలి. లేకపోతే ప్రకటించేవానికి ఒక ప్రమాదం ఉంది. భ్రష్టత్వం వాని వెంటనే తిరుగుతూ ఉంటుంది. తెలుసా మీకు? ప్రకటించేవాడిని ప్రొటెక్ట్ చేసేది ప్రార్థనా పరులే. ప్రార్థనా పరులు ప్రార్థన అనే ప్రాకారాన్ని ప్రకటించేవానికి వెయ్యకపోతే కొన్ని నష్టాలు జరుగుతాయి. వాని ప్రకటన నిస్తేజం కావచ్చు,
లేదా వానిలో ప్రకటన ఆసక్తి తగ్గిపోవచ్చు. ప్రకటన ఆసక్తి అంటే దేవుని గురించి ఇతరులకు పరిచయం చేయటం అనే ఆసక్తి సన్నగిల్లొచ్చు. లేదా ఇతరులకు ప్రకటించి తానే ఆత్మీయతలో దిగజారిపోయి భ్రష్టుడవచ్చు. ఇవన్నీ గ్రంథంలోనే ఉన్నాయి. అనేకులకు ప్రకటించిన పిమ్మట నేనే భ్రష్టుడు నగుదునేమో అనుకొని నా శరీరమును నలగొట్టుకొని దాన్ని లోబరుచుకొనుచున్నానని పౌలు అన్నాడు. 1 కొరింథీ 9:27 ఒకసారి చూడండి. ప్రకటించేవాడికి ఎంత డేంజర్ ఉందో చూడండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాట్లో లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోవుదునేమో అని నా శరీరమును నలుగుగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. ఇతరులకు ప్రకటించిన తరువాత భ్రష్టుడైపోవటం ఏంటి? చిన్నప్పుడు కోడిగుడ్డు బుడ్లను వచ్చే లాంతర్లు దీపాలు వచ్చాయి కదా, చిన్న చిన్నవి. ఆ దీపం మనం వెలిగించి పెడితే ఇంట్లో చుట్టూ ఇంటి మొత్తం వెలుగు ఉంటుంది, కానీ దీపం కింద చీకటి ఉంటుంది. ఎంతమందికి తెలుసు? ఇంటి మొత్తానికి వెలుగు ఉంటుంది, ఆ దీపం పెట్టిన ప్లేస్లో మీరు గమనిస్తే దీపం కింద రౌండ్గా నల్లటి చీకటి ఉంటుంది. ఏమన్నా గుర్తుందా? చిన్నప్పుడు మనం చదువుకోవడానికి వెళ్ళినప్పుడు సీసాలని దీపాలుగా చేసుకొని వెళ్ళేవాళ్ళం కదా. అప్పుడు కరెంటు కోతలు ఎక్కువ ఉండే. ఆ దీపాలు పెట్టుకొని చదువుకోవాలి. ఆ దీపం వెలిగిస్తే దాని కింద చిక్కటి నల్లటి చీకటి ఉంటుంది. అవునా? లేదు, ప్రయోగం చేయాలంటే మార్కెట్లో దొరికిద్దిగా, ఇప్పుడు కూడా దొరుకుతాడు. తీసుకెళ్ళి వెలిగించి చూడండి ఏమైంది, శాలేమన్న చెప్పినట్టు ఉంటుందో లేదో అని. అట్లాగా ప్రకటించేవానికి శత్రువు వెన్నంటి ఉంటాడు వాడు. ఎందుకంటే ఇతరులకు ప్రకటించేవాడిని భ్రష్టత్వంలోకి నడిపిస్తే, ప్రకటించేవాడే లేకుండా నాశనం అయితే గొడవ ఉండదు కదా. అందుకని ప్రకటించే వాళ్ళని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తాడు సైతాను. ఏ విధంగా అంటే ముందు చెప్పాను, ప్రకటనాసక్తి వాళ్ళతో తగ్గిపోయేటట్టు కుట్ర చేస్తాడు. ఇతరులకు దేవుణ్ణి పరిచయం చేసే విషయంలో వారు ఆసక్తిలో దిగజారిపోయేటట్టు. రెండవది, ఇతరులకు ప్రకటించి వీరు భ్రష్టత్వంలోకి వెళ్ళేటట్టు వీళ్ళని శోధిస్తాడు. లేదా వీళ్ళు ఎక్కడ తిరిగి ప్రకటిస్తున్నారో ఆ లోకపు ఛాయ వీరి మీద పడేటట్టు వాడు కుట్ర చేస్తాడు. ఈ 3. నంబర్ 1 ప్రకటనాసక్తి సన్నగిల్లిపోవటం, లేదా ప్రకటించి లోకము యొక్క నీడ వారి మీద పడి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవటం. మూడవది ఏమో, ఫస్ట్ది ఆసక్తి లోపించటం, ఏ లోకంలో వీళ్ళు తిరిగి ప్రకటిస్తున్నారో దాని ఎఫెక్ట్ వాళ్ళ మీద పడేటట్టు చేసి. ఇప్పుడు లోతున్నాడు అక్కడ. లోతు సొదొమలో ఉన్నాడు. సొదొమలో జరుగుతున్న సన్నివేశాలు రోజు చూస్తున్నాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే, అంత దారుణంగా వాళ్ళు జీవిస్తున్న వాళ్ళ మధ్య లోతు నీతిగానే ఉన్నాడని బైబిల్ చెప్పింది. కానీ ఆ ఎఫెక్ట్ కుమార్తెల మీద పడింది. కుమార్తెలు చేశారు తప్పు, అందులో లోతు నిమిత్తం ఏమీ లేదు అని చెప్తుంది వాక్యం. ఎందుకు? లోతు కోసం అబ్రహాం విజ్ఞాపన ఉంది. ప్రకటించేవాడిని భ్రష్టత్వం కాసుకుంటుంది, ప్రకటించేవాడిని పాపం కాసుకుంటుంది, ప్రకటించేవాడిని నిర్లక్ష్యత, సోమరితనం, ఏమంటారు దాన్ని, అనాసక్తి, ఇవన్నీ ఈ 3 రకాలే చెప్పింది. ఇంకా బోల్డ్ అని వెంటాడుతాయి. ఎందుకంటే దేవుని వాక్కును తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఆ వాక్కుని ప్రజలకు పరిచయం చేసేది ఈ ప్రకటన చేసేటువంటి వ్యక్తి, ప్రకటించువాడు. నీకు తెలుసా, ప్రకటించువాడు లేనప్పుడు వినేవాడు ఎవడుంటాడు? వినటం అనేది లేనప్పుడు విశ్వాసం ఎక్కడా? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వార్త వలన కలుగును. ప్రకటించేవాడు లేనప్పుడు వినేవాడెవడు? ప్రకటించేవాడు లేనప్పుడు వినటం ఉండదు, వినటం అనేది లేనప్పుడు విశ్వాసం అనేది ఉండదు, విశ్వాసం అనేది లేనప్పుడు రక్షణ లేదు. రక్షణ కావాలంటే విశ్వాసం కావాలి, విశ్వాసం కావాలంటే ముందు
వినాలంటే ముందు ప్రకటించేవాడు కావాలి. ఇప్పుడు ప్రకటన అనేది ఎంత కీలకమో చూడండి. అది సువార్త ప్రకటన అయినా, హెచ్చరిక ప్రకటన అయినా, దైవ సందేశమైనా, సంఘ సందేశమైన ఏదైనా సరే, దైవ వాక్కు ప్రకటించటం అనేది ఒక ముఖ్యమైన విషయం. ఈరోజు మనందరం రక్షణలోకి వచ్చామంటే మనకు ప్రకటించబడింది దేవుని వాక్యం. యేసే నిజదేవుడని ప్రకటించబడింది, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడని ప్రకటించబడింది, ఇంకా అనేక విషయాలు మనకు ప్రకటితమయ్యాయి. దాన్ని బట్టి మనం దేవుని పాదాల దగ్గరికి వచ్చాం. అదే ప్రకటించే వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళు ప్రకటన చేయకపోతే, మన దాకా సువార్త రాకపోతే, మనం దేవుని గురించి వినకపోతే మన రక్షణ ఎక్కడా, మన విశ్వాసం ఎక్కడా, నిరీక్షణ ఎక్కడా, నిత్య జీవం ఎక్కడా? ఇవన్నీ దేంతో ముడిపడి ఉన్నాయి? ఒక ముక్కలో చెప్పేసేయండి మీరు, ప్రకటించేవాడు. అందుకని సైతాన్ ఏం చేస్తాడు? ఎవరిని టార్గెట్ చేస్తాడు? అది నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, నా గడి మీద వేసి వెనుకకు చూడక సాగెడి వారిని, భారము కలిగి సువార్త గింజలు, భారము కలిగి సువార్త గింజలు, దున్నిన ఎదలు చల్లెడి వారిని, దున్నిన ఎదలు చల్లెడి వారిని, పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. ప్రైజ్ ది లార్డ్. ప్రకటించేవాడు కావాలి, ప్రకటించేవానికి సపోర్ట్గా ప్రార్థించేవాడు కావాలి. అందుకు కొంతమందిని ప్రకటన కోసం ఎంచుకుంటే, కొంతమందిని ప్రార్థన కోసం ఎంచుకుంటాడు. ఒకరికొకరు సహకారం. కొంతమందికి ప్రకటన మీద ఆసక్తి ఉండదు, ప్రార్థన మీద ఆసక్తి ఉంటుంది, ఆ భారం ఇస్తాడు. అలాగున ప్రకటించేవాడికి ఎన్నో శోధనలు ఉంటాయి. ప్రజల మధ్యలోకి వెళ్ళాలి, లోకస్తుల మధ్యలో తిరగాలి, ఆ లోకం తన మీద పడకుండా ఉండాలి. శత్రువు ఎప్పుడు వీళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటాడు, ఏదో ఒక విధంగా వీళ్ళని డ్యామేజ్ చేయాలి. కొన్నిసార్లు ప్రకటించేవాడు ఏ అపరాధం తనలో లేకపోతే గంభీరంగా ప్రకటిస్తాడు, ఏదన్నా పొరపాటు తన నుండి జరిగితే ప్రకటన మానేస్తాడు. నేను ప్రకటిస్తున్నాను కానీ నేను కరెక్ట్గా ఉన్నానా? నేను బోధిస్తున్నాను కానీ నేను క్రమంగా ఉన్నానా? నేనే క్రమంగా లేకుండా నేను బోధించడం ఏమిటి? నేను అందుకు తగను అని కొంతమంది ఇతరులకు క్రీస్తును ప్రకటించడమే మానేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? వాళ్ళ అపరాధంలో పడి, నేనే అపరాధం చేశాను, అపరాధిగా ఉన్నాను, ఇతరులకు ఆయన్ని పరిచయం చేసే హక్కు నాకు లేదని ఆత్మన్యూనత భావంలోకి వెళ్ళిపోయి దిగజారిపోయి సువార్త ప్రకటనను మానుకున్న వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా దాడి, కుటుంబ సమస్యలు ఒక పక్క, శారీరక సమస్యలు ఒక పక్క, మానసిక సమస్యలు ఒక పక్క, ఆర్థిక సమస్యలు ఒక పక్క, ఆత్మీయ సమస్యలు ఒక పక్క, లోకాశల శోధన ఒక పక్క. వీటన్నిటిని తప్పించుకుంటూ వాడు ప్రకటించాలి. అందుకే పౌలన్న అంత గట్టిగా చెప్పాడు, ఇతరులకు ప్రకటించిన పిమ్మట నేనే భ్రష్టుడు నగుదునేమో. అంటే వీనికి ఆ భ్రష్టత్వం అనే ప్రమాదం వెంటాడుతూ ఉంటుంది. మరి ఎవరు సేవ్ చేయాలి అతన్ని? కంట్లో నలుసుబడింది, కన్ను తీసుకోలేదు, లేదా కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, కాలు తీసుకోలేదు. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే తీయటానికి దేవుడు చేతిని డిజైన్ చేశాడు. ఈ చేతుల పని ఏంటో తెలుసా? అన్నిటినీ ప్రొటెక్ట్ చేయటం, కంటిని, చెవుల్ని, ముక్కుల్ని, అంత సమస్తాన్ని కూడా భద్రపరచటం చేతుల పని. ఒక అవయవం ఇంకొక అవయవానికి సపోర్ట్ చేసుకుంటేనే మనిషి శరీరం ప్రశాంతంగా ఉంటుంది. ఒక అవయవం మరొక అవయవాన్ని సపోర్ట్ చేయాలి, భద్రపరచుకోవాలి. అప్పుడే శరీరం అనే వ్యవస్థ నడుస్తుంది.
అలాగే సంఘం కూడా అనేక అవయవాలుగా ఉండి నన్ను క్రీస్తు శరీరమై ఉంది అనేది దేవుని వాక్యం చెప్పింది. ఇందులో ఒక టీంకి సపోర్ట్ చేయాలి. ఇది ఖచ్చితంగా దేవుడు నియమించిన క్రమం, చట్టం. అందుకే నేను 2 చేతులు ఎత్తి దండం పెట్టి మరీ చెప్పా. ఇప్పుడు కాదు, సంవత్సరాలుగా చెప్తున్నా. ఖచ్చితంగా నేను ఇతరులకు ప్రకటిస్తున్నా. మాట ద్వారా, పాట ద్వారా, పుస్తకం ద్వారా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని రూట్లలో నేను దేవుని గురించి లోకానికి పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నా. ఇప్పుడు నన్ను ఒక్కడిని కొట్టాడు అనుకోడు, చాలా వరకు బ్రేక్ అయింది. నేను ఆత్మీయతలో దిగజారిపోయినా బ్రేక్ అయింది, ఆత్మన్యూనతాభావంలో పడినా బ్రేక్ అయింది, శరీర బలహీనతల్లో చిక్కినా బ్రేక్ అయింది. శరీర బలహీనతలు అంటే అనారోగ్య సమస్యల్లో పడిపోయినా జరగవలసిన పని కుంటుపడిద్ది. కాబట్టి వాడికి ఎన్నో దారులు ఉన్నాయి. ఏదో ఒక విధంగా మనసుని కకావికలం చేసి దిగజార్చడానికి, నా నుండి జరిగే పనిని అడ్డుకోవడానికి శత్రువుకి అనేక దారులు ఉన్నాయి. ఆ దారులన్నీ మూసేసేదే ప్రార్థన. దయచేసి ప్రార్థనా సేవని తక్కువ అంచనా వేయొద్దు. ప్రకటించడం గొప్ప సేవ అయితే, ప్రకటించేవాడిని ప్రొటెక్ట్ చేయటం అనేది ప్రార్థనా సేవ. అది ఇంకా జటిలమైంది, కీలకమైంది, శ్రేష్టమైంది. ప్రకటించిన ప్రకటనలు కూడా విజయవంతం కావాలంటే కూడా ప్రార్థనలోనే ఉంది. నిర్గమకాండం 17 మనకిచ్చిన సాక్ష్యం అది. అమాలేకీయులు ఇశ్రాయేలీయులు ఎదిరించినప్పుడు, రెఫీదీము లోయలో యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే ఏమన్నాడు? నేను దేవుని కర్రను చేత పట్టుకొని కొండెక్కుతాను, నీవు మన కొరకు సైన్యమును సిద్ధపరచుకొని యెహోషువ నువ్వు వెళ్ళి మనుషులను ఏర్పరచుకొని అమాలేకీయులతో యుద్ధము చెయ్యి. కొండ మీద మోషే దేవుని కర్ర చేత పట్టుకొని కూర్చున్నాడు. కొండ కింద యెహోషువ సైన్యాన్ని పెట్టుకొని అమాలేకీయులతో పోరాడుతున్నాడు. ఒకడు పోరాడుతున్నాడు, ఒకడేమో ప్రార్థన చేస్తున్నాడు. అవును, నాకు అర్థం కాదు, కొండ ఎందుకు ఎక్కాలి? దేవుని కర్ర చేత పట్టుకొని యుద్ధ భూమిలో ఉండయా, దేవుని కర్ర చేత పట్టుకొని యుద్ధ భూమిలో ఉండు, సీన్లో ఉండు. కొండ ఎక్కటం ఎందుకు? నువ్వు కొండ ఎక్కటం ఎందుకు? ఎందుకో తెలుసా? పోరాడే యోధులు చూడటానికి. కొండ మీద మోసే చేతులెత్తి ఆ కర్రను అలా పైకెత్తి ఉండటం అనేది ఇద్దరు చూడాలి. ఒకటి ఇశ్రాయేలు చూడాలి, 2 శత్రువులు కూడా చూడాలి. ఇశ్రాయేలు చూసినప్పుడల్లా ధైర్యం వచ్చింది మోషేని. అదిగో మన పక్షంగా మన నాయకుడు ప్రార్థన చేస్తున్నాడు, జయం మనదే. అదిగో మన కొరకు చేతులు ఎత్తబడి ఉన్నాయి, అదిగో మన కొరకు చేతులు ఎత్తబడి ఉన్నాయి, అదిగో మన కొరకు మోషే చేతులు ఎత్తున్నాడు, జయం మనదే. ఇశ్రాయేలీయులారా వెనకడుగు వేయకుండా పోరాడండి. మోషే చేతులు ఎత్తుట ఇశ్రాయేలుకు ధైర్యానికి కారణమైతే అమాలేకీయుల భయానికి అదే కారణమైంది. ఇదేమిరా, అందరూ వచ్చి పోరాడకుండా ఒకడెవడో కొండకి చేతులు పైకెత్తున్నాడు, అతనికి మళ్ళా సపోర్ట్గా ఇంకొక 2 నిలబడ్డారు, మొత్తానికి అక్కడేదో జరుగుతుంది. అది ఫోటో చూడండి, కొండ మీద మోషే కనపడుతున్నాడు, కొండ కింద యుద్ధం జరుగుతుంది. అవునా? ప్రార్థనా పరులంటే మన శత్రువుకి భయం, ప్రసంగికులంటే వాడికి భయం ఉండదు, పరిచారకులంటే వాడికి భయం ఉండదు. వాడికి సింహస్వప్నం ఎవరంటే ప్రార్థనా పరులే. మోషే కొండ మీదకి ఎక్కి చేతులు ఎత్తడం చూడాలి వాళ్ళందరూ. వాళ్ళలో విశ్వాసం ఏర్పడాలి, అప్పుడే దేవుని శక్తి వాళ్ళలో పనిచేస్తుంది. దేవుని శక్తి వాళ్ళ మీదకి దిగి రావాలంటే వాళ్ళలో ముందేం కావాలి? విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ఎలా ఏర్పరచాలి? కొండెక్కి దేవుని కర్ర చేత పట్టుకొని కనపడ్డాడు, అప్పుడు వాళ్ళకి విశ్వాసం కలిగింది. ఎప్పుడైతే వాళ్ళలో విశ్వాసం కలిగిందో దేవుని శక్తి వాళ్ళలో పనిచేసింది. ఎప్పుడైతే ఆ శక్తి పనిచేసిందో వాళ్ళు శత్రువుల్ని గెలిచారు. లేకపోతే
యెహోషువ ఎంత పనుడైనా ఓటమి తప్పదు. ఏమైనా అర్థమైందా మీకు? ఇప్పుడు విజయ రహస్యం ఎక్కడుందో చెప్పండి. అది తెల్లబారిన పొలమును చూచి తెల్లవారక ముందే లేచి, తెల్లబారిన పొలమును చూచి తెల్లవారక ముందే లేచి, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లాసముతో కూర్చెడి వారిని, పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పంటను కోసే పనివాళ్ళెవరు? పంటను కోసే పనివాళ్ళెవరు? ఓన్లీ ప్రసంగికులా, ప్రార్థనా పరులు కూడానా? ప్రార్థనా పరులు ప్రొటెక్షన్ లేకపోతే ప్రసంగికులు లెగుస్తారు పెట్టలు లేచినట్టు. అలా ఓకగా కొట్టేస్తాడు సైతాన్. అది జరగకుండా ఉండాలంటే ఈ ప్రార్థనా పరులే వాళ్ళని పట్టి ఉంచాలి. ఆ కృప ప్రార్థనా పరులకి ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మళ్ళీ మొదటిది ఒక్కసారి పునఃధ్యానించుకున్న గుండెల్లో గుర్తుంటానికి. ప్రజలు రక్షింపబడాలంటే వారు విశ్వసించాలి. విశ్వసించాలంటే ఎవరిని విశ్వసించాలో ఆ విశ్వసించాల్సిన వాడు ప్రకటింపబడాలి. ప్రకటింపబడితే వినాలి, విన్న తర్వాత విశ్వసించాలి, విశ్వసించి రక్షణ పొందాలి. ఇవన్నీ జరగాలంటే ముందు ప్రకటన జరగాలి. కాబట్టి ప్రకటించువాడు అవసరం. మరి ప్రకటించేవాడు లైన్లో ఉండి ఎదురు లేకుండా ముందుకు సాగిపోవాలంటే శత్రువు వాడి మీద ప్రయోగించే బాణాలన్నీ నిర్వీర్యమగునట్లు ప్రార్థనా పరులు ప్రార్థనా ప్రాకారము వారికి వెయ్యాలి. ఒక దైవజనుడిని మనం కోల్పోయాము అంటే అది మన ప్రార్థన వైఫల్యమై ఉండొచ్చు. మనుషులు పోయిన తర్వాత లబో దీపమని మొత్తుకోవటం కన్నా ఉన్నప్పుడే వారి కోసం ప్రార్థన చేయటం గొప్పది కదా. ఒక దైవజనుడు నలుగురిలో నవ్వుల పాలవుతున్నాడు, ఒక దైవజనుడు పాపంలో పడ్డాడు, ఒక దైవజనుడు లోకాశల్లో పడ్డాడు, ఒక దైవజనుడు భ్రష్టుడైపోయాడు, లేకపోతే ఒక దైవజనుడు నిందల పాలయ్యాడు, ఒక దైవజనుడు పతనమయ్యాడు అంటే మీరు అనుకుంటారు మంచోడు కాదు కాబట్టి అట్ట అయిపోయాడు. కానీ నేను వాస్తవం ఎరిగిన వాడిని కనుక నేను అనుకుంటాను, ఆహా శత్రువు కుట్రలో బలైపోయిన నా తోటి సైనికుడు అనుకుంటాను. శత్రువు యొక్క బాణం దెబ్బలు తిని పడిపోయిన నా తోటి సైనికుడు అని ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే యుద్ధ భూమికి వచ్చినప్పుడు గెలవాలనే వచ్చాడు, పోరాడాలనే వచ్చాడు, క్రీస్తు సైనికుడిగా వచ్చాడు. కానీ ఇప్పుడు దెబ్బతిన్నాడు. అందుకే మీ అందరికీ నేను ఆ పిలుపునిచ్చింది.